హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో చాలా లేట్ అయిపోయింది కదా. నేను సంక్రాంతి ఫెస్టివల్కి చేయాల్సిన వ్లాగ్ వచ్చేసి నేనైతే అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే బిజీ మధ్యలో కొన్ని ఇష్యూస్ అయ్యాయి అండ్ అలాగే ట్రావెలింగ్స్ వల్ల అయితే చేయలేకపోయాను. సో మనకైతే ఇది భోగి అయితే జరుగుతుంది. భోగి రోజు అయితే భోగి పళ్ళు పోయాలి కదా. మా అక్క వాళ్ళ పిల్లలు అండ్ మా ఇంకో అక్క వాళ్ళ పిల్లలు అందరికి కలిసి ఒకటే రోజు భోగి పళ్ళు అయితే పోసేసినాము. అండ్ అలాగే ఫస్ట్ టైం అని చెప్పేసి మా అక్క వాళ్ళ చిన్న పాపకు కూడా పోసేసాము అండ్ మా బాబుకి కూడా పోసాము. వాడు చూసాడా ఏం చేస్తున్నారో తెలియట్లేదు, కానీ కింద పడిన రేగిపళ్ళన్నీ కూడా తీసి ఆడుకుంటూనే ఉన్నాడు మా బాబు అయితే. సో ఫైనల్గా పిల్లలకైతే భోగి పళ్ళు అయితే ఇలా పోసేసాము అందరికీ. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైట్ ఇంకా మనము ముగ్గులు అయితే పెడతా ఉండాలి కదా సంక్రాంతికి. సో సంక్రాంతికి అయితే ముగ్గులు అయితే వేసేసుకున్నాము. ఇంకా మనకి ఫెస్టివల్ స్టార్ట్ అవుతుంది కదా, మార్నింగే ఇంకా వంటలు చేయాలి కదా. అప్పాలు అంటారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతి. కొంతమంది అట్లు వేసుకుంటారు, కొంతమంది అప్పాలు ఒక్కొక్కటి ఒక్కోలా ఉంటాయి. సో అక్క వాళ్ళ ఫ్యామిలీకి అయితే అప్పాలు అయితే వేయాలి కదా. సో అప్పాలు అయితే పిండి చూసారు, ఎప్పుడు కూడా అంత పిండి ఉంటుందంటే అన్నీ కూడా చేసేసరికి ఆ డే అయిపోతుంది మాకు, అంత ఎక్కువ చేస్తారు ఊర్లో. సో అలా ప్రిపేర్ చేసేసాం అన్నీ కూడా. ఇంకా స్టవ్ మనకి గ్యాస్ పక్కన ఉన్నా కూడా పుల్లల పొయ్యి పెట్టి చేయడమే కదా ఊర్లో ఆనవాయి వంటలన్నీ కూడా. సో అన్నీ కూడా చేసేసి కొన్ని మట్టి కుండతో పెట్టేశారు, కొన్ని ఏమో పెద్దలు అంటారు కదా అందరికీ కూడా ఆకులు వేసేసి ఇంకా బట్టలన్నీ కూడా అలా పెట్టేస్తారు, కొత్త బట్టలన్నీ కూడా. కొంతమందికి ఆచారం అయితే ఉండదండి, మధ్య వాళ్ళు అయితే ఇలా చేయరు. మా సైడ్ అయితే శ్రీకాకుళము ఇలా అయితే మేము చేస్తాము. అంటే విజయవాడలో ఉన్నప్పుడు మేము కూడా ఇలాగే చేసుకునే వాళ్ళము, బట్టలు మూల పెట్టేసి ఇలా వంటలు వండి పెట్టేవాళ్ళము. సో మ్యారేజ్ అయ్యాక అయితే లేవు. ఇంకా మనకి ఎప్పుడు కూడా సంక్రాంతి రోజు అయితే పసుపు పూసుకోవాలి, పసుపు పొట్టు ఇవ్వడం అనేది ఉంటుంది శ్రీకాకుళం స్టైల్లో. అక్కడ వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది. సో ఇదేంటంటే మనకి ఆ రోజు పూజ అయిపోగానే అందరూ కూడా పిలుస్తూ ఉంటారు. పిలిచినప్పుడు మనము వెళ్తే మనకి ఇలాగా పసుపు బొట్టు అయితే ఇస్తారు. మొత్తం ఫేస్, చేతులకి, కాళ్ళకి మొత్తం కూడా పసుపు రాసేస్తారండి. జస్ట్ ఏదో కొంచెం పెట్టడం కాదు, మొత్తం ఫుల్గా పెడితేనే వాళ్ళకి పెద్దలు వచ్చారు అన్నట్టు అంత ఆనవాయిగా పెడతారు ఆ రోజు. సో బయట ఎవరున్నా కూడా ముత్తైదువులు పిలిచి తాంబూలం అయితే ఇస్తారు. బయట ఎవరు కనపడినా లేదా మనకి రిలేషన్సే కదా వచ్చి పిలుస్తారు, పూజ అయిపోగానే రండి తీసుకోండి అని. సో పండగ రోజు 5 ముత్తైదులను అయితే పిలుస్తారు, అంటే పెద్దలు వాళ్ళు ఇంటికి వచ్చినట్టే వీళ్ళకి పిలిచి ఇలా పెడితే. సో ఆనవాయి అనేది మన స్టైల్ వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఏంటంటే మొత్తం కూడా పసుపు రాగానే కాళ్ళు అయితే కడుక్కోవాలి, బయట వాళ్ళే కడుగుతారు, మనం ఏం కడగము. సో ఎవరైతే మనకి చేస్తారో వాళ్ళే కడిగిస్తారు. ఇంకా తర్వాత మొత్తము కాళ్ళకి, మొహానికి, చేతులకి కూడా ఫుల్గా పసుపు అయితే రాస్తారు. కొంచెం పెట్టమన్నా కూడా పెట్టరు, ఫుల్గానే రాస్తామని చెప్తారు. అందులోనే మనకి ఊరు పసుపు కదా, సో తొందరగా మన ఫేస్ అంతా కూడా ఎల్లో అయితే వచ్చేస్తుంది. నేను అప్పుడు అయితే నైటీలో ఉన్నానండి, ఇంక సడన్గా పిలిచారు. అంటే నేను ఎవ్రీ ఇయర్ వెళ్తూ ఉంటాను కదా, సో ఎవ్రీ ఇయర్ కూడా నేను కానీ దగ్గర ఒక 5-6 ఇళ్ళకి అయితే వెళ్తాను, పిలుస్తారు నన్ను పసుపు బొట్టు ఇవ్వడానికి. సో మొత్తం కూడా మనకి ఇలా పసుపు అయి రాసేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కో పద్ధతి కదా. సో మనకి శ్రీకాకుళంలో అయితే ఈ పద్ధతి అయితే ఉంటుంది. ఈ పద్ధతి కూడా నాకు చాలా ఇష్టం, బాగుంటుంది. 5గురికి కానీ 3గురికి కానీ అలా పిలిచి పేరెంటాలకి పెడతారు. ఇంకా శారీస్ కూడా ఇస్తారు. నేనేమనుకునేదంటే స్టార్టింగ్లో శారీస్ ఇస్తే తీసుకెళ్ళిపోవాలా అని అనుకుంటాము, కానీ కాదు. అంటే మనం లోపల అడుగు పెట్టేసి మళ్ళీ బయటకు వెళ్ళేటప్పుడు ఆ శారీ ఇంటి మీద వేసేసి వెళ్ళిపోవాలంట. అలా వేసి వెళ్తేనే అప్పుడు పేరెంటాలు వచ్చి ఆ చీర కట్టుకొని వెళ్ళారు అన్న ఆచారం అది. సో మనకి ఇంకా పసుపు చూసారా మొత్తం ఎలా పూస్తున్నారో. ఇంకా ఆల్రెడీ మా శారీస్లో ఫుల్గా కూడా ఉన్నాయి తాంబూలాలు, చూడండి వాళ్ళు ఇచ్చినవి శారీస్లో ఉన్నాయి. ఇంకా ఇంటికి వెళ్ళి పెట్టడానికి కూడా అవ్వదు కదా, ఇంకా శారీతో అలాగే పట్టుకున్నాము. ఇంకా మనకి కాళ్ళకి చేతులకి పెట్టాక వాళ్ళు చేతులు అయితే కడుక్కుంటారు, అంటే కాళ్ళకి పెట్టి మళ్ళీ మొహానికి అయితే పెట్టకూడదు కదా. సో అందుకని క్లీన్ చేసుకుని ఇంకా మొత్తం కూడా మాకు అందరికీ కూడా కుంకుమ అయితే పెడుతుంది. ఇవి వచ్చేసి అక్క వాళ్ళ హౌస్ ఎదురుగానే ఉంటారు. ఎవ్రీ ఇయర్ కూడా నేను వీళ్ళ ఇంటి దగ్గర తీసుకుంటాను, ఎప్పుడు పిలుస్తుంది నన్ను. ఇంకా గంధం, కుంకుమ అన్నీ పెట్టేసి మనకి ఇంకా ధూపం అన్నీ కూడా వేస్తారు. ఇంకా పసుపుది తాడు ఉంటుంది కదా, అది కూడా ఒక లేయర్ పోములా మనకి మెల్లో అయితే కూడా వేస్తారు. ఇంకా రోజెస్ ఇస్తారు, తలలో పెట్టుకోవడానికి ఒక్కొక్క పువ్వు ఒకటి ఇస్తారు. ఇంకా అదిగోండి అది. ఇంకా ఆయిల్ కూడా వేస్తారండి, ఆయిల్ కొంచెం తల మీద కూడా రాస్తారు.
అలా ఒక్కొక్కది పద్ధతి, కొన్ని పద్ధతులు బాగుంటాయి కదా. సో మ్యాక్సిమం అక్కడ సైడ్ వాళ్ళకి అందరికీ కూడా, తూర్పు సైడ్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇదే ఉంటుంది. కానీ వంటలు చేసే దాంట్లోనే కొన్ని వేరే ఉంటాయి. కొంతమందికి ఏమో అప్పాలు వేయాలంటారు, కొంతమందికి ఏమో దోశలు వేయాలంటారు. ఇనీషియల్స్ ఉంటాయి కదా, ఇనీషియల్స్ ప్రకారం మేమైతే మంగరాజు వాళ్ళం కదా, మాకైతే స్టార్టింగ్లో వచ్చేసి దోశలు వేయాలి అంటారు, దోశలే బెటర్ అంటారు. కానీ వీళ్ళు అక్క వాళ్ళు వచ్చేసి పైల వాళ్ళు కదా, సో వాళ్ళకైతే అప్పాలు అయితే వేసేవాళ్ళు. ఇంకా శారీస్ చూసారా, శారీస్ అలా వేస్తారు. అంటే వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మల్ని తలుచుకుంటూ వేస్తారు. ఇంకా పెద్దలు ఉంటారు కదా, వాళ్ళకని చెప్పేసి దండం పెట్టుకుంటూ వాళ్ళకి మెడలో అయితే ఇస్తారు. అందరికీ కూడా శారీస్ దేవుడు మూల పెడతారు కదా పేరంటాలు అని చెప్పేసి, ఇంకా పేరంటాలే మేము అని చెప్పేసి మాకైతే శారీస్ వేస్తారు. సో నేను అప్పుడు స్టార్టింగ్లో వెళ్ళినప్పుడైతే నన్ను బాల పేరంటం అని చెప్పేసి అన్నారు. చిన్నపిల్లలు కూడా ఇస్తారండి తాంబూలం లాగా. ఇంకా శారీస్ అన్ని ఇచ్చేస్తారు కదా, ఇంకా ధూపం అయితే వేస్తారు. పువ్వులు ఇవ్వడం అయితే మర్చిపోయింది, అందుకని చెప్పి మళ్ళీ పువ్వులు అయితే ఇస్తుంది. కానీ ఎప్పుడైనా హడావిడే కదా, ఫెస్టివల్ అన్నాక ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాము. మిస్టేక్ అనేది చేయకుండా అయితే చేయలేము కదా. ఇంకా అది తాంబూలం బనానా అండ్ చెరుకు ఉంటుంది కదా, చెరుకు ముక్కలు వేస్తారు. అలాగే పెసరపప్పు, అట్టిపళ్ళు అవి తాంబూలంగా ఇస్తారు, బెల్లము. ఇంక ఈ తాంబూలం తీసేసుకొని మనం బయటికి వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళాలి. లోపలికి ఇంకా రెండు రూమ్లు ఉంటాయి కదా, లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వెనక్కి రిటర్న్ రావాలి. రిటర్న్ వచ్చేసి ఆ శారీస్ అన్నీ కూడా ఇంటి మీద వేసేయాలి, ఇంటి మీద వేసేసి వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళ పేరెంటాలు వచ్చేసారు, లోపల అడుగు పెట్టేసి ఇంకా చీర కట్టేసుకొని వెళ్ళిపోయారు అన్న ఆచారం అది. సో అలా అయితే చేస్తారు. ఇంకా ఆయిల్ కూడా వేయలేదు కదా, ఆయిల్ కూడా వేస్తున్నారు, చెప్పాను కదా ఆయిల్ వేస్తారని. మేమైతే కొంచెం కొంచెం వేయమని చెప్తున్నాము, ఎక్కువ వేయొద్దు, తలస్నానం చేసాము జిడ్డు జిడ్డు అయిపోయిద్దని. సో కానీ ఆ రోజు మాత్రం ఎక్కువ ఫుల్గా డే అంతా కూడా పసుపు కుంకాలతో ఫేస్ అయితే కలకలలాడిపోతూ ఉంటుంది. ఇంకా ఆమెని బ్లెస్ చేయాలి కదా, ఆశీర్వాదం తీసుకుంటారు అందరి దగ్గర. అంటే ఒక్కొక్కరు ఒకటి ఇస్తారు. ఏంటంటే ఎందుకో మరి ఈసారి మజా బాటిల్స్ ఇద్దాము అని చెప్పేసి ఇస్తున్నారు. అంటే వాళ్ళ తాత చనిపోయిన వాళ్ళ తాతకి ఆ డ్రింక్స్ అంటే ఇష్టం అంట. సో అందుకని చెప్పి పేరెంటాలుగా వచ్చామని చెప్పి మా అందరికీ 5గురికి మజా డ్రింక్స్ అయితే ఇచ్చారు. సో ఫైనల్గా మన తూర్పు సైడ్ అయితే పద్ధతి అయితే ఇలా ఉంటుంది. సంక్రాంతి రోజు చేయాల్సినవి ఇలా అయితే ఉంటాయి. ఇంకా తర్వాత పూజ అయిపోయి ఇలా మనము పసుపు బొట్లు ఇచ్చేసుకున్నాక ఇంకా గుళ్ళకి అయితే వెళ్తారు కదా, గుళ్ళకి వెళ్ళి వచ్చేసి ఇంకా డే అంతా అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే కనుము, చికెన్, మటన్, ఇంకా ఆ హడావిడే ఉంటుంది. సో ఫైనల్గా అయితే ఇదేనండి మా విలేజ్ స్టైల్ అయితే ఏ పద్ధతులు అయితే పాటిస్తూ ఉంటారు. మీ సైడ్ ఎలాంటి పద్ధతులు ఉంటాయి, సేమ్ ఇలాంటివైనా లేకపోతే వేరే ఏమైనా పద్ధతులు ఉంటాయా లేదనేది నాకు కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్గా ధూపం అయితే వేసేస్తుంది. ఆ రోజు కూడా ధూపం అయితే ఎక్కువగా ఇవ్వాలి అంటారు, ధూపం బాగా వేస్తేనే పెద్దలు ఇష్టంగా ఉంటారు, ఇష్టంగా వస్తారు అని అంటారు. ఇంకా అక్షింతలు దేవుడి దగ్గర కొన్ని వేసేసి ఆమె దగ్గర కొన్ని వేసేయాలి. ఇంకా చెప్పాను కదా లోపలికి వెళ్ళాలని చెప్పి, బయటికి వెళ్ళిపోకూడదు, లోపలికి ఒక 2 రూములు దాటి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేయాలని చెప్పాను కదా. సో లోపలికి వెళ్ళేసి వెంటనే మనం రిటర్న్ వచ్చేసి ఆ శారీ అనేది బయట అయితే ఇంటి మీద వేసేసేయాలి. వేసేస్తే ఇంకా వాళ్ళకి హ్యాపీ, పేరెంటాలు వచ్చారు, వచ్చి తాంబూలం తీసుకొని వెళ్ళారు అన్న ఆనందం వాళ్ళకి ఉంటుంది. సో ఫైనల్గా అయితే వీడియో ఇదేనండి. నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, షేర్ అయితే చేయండి.